హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మహాశివరాత్రి ముందు రోజు ఫిబ్రవరి 25 అన్నమాట. ఈరోజు రేపు ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజు. మహాశివరాత్రి ముందు రోజు ఏ విధంగా ఉంటుంది, మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, మార్కెట్లో ఏమేమి లభిస్తాయి, ఏమేమి స్పెషల్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ కూడా ఇవ్వండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ హైదరాబాద్లో మహాశివరాత్రి ఘనంగా ఎక్కడ జరుపుకుంటారు అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. వెళ్ళినాక వీడియో కూడా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ఓకే, ఇప్పుడు మార్కెట్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం మార్కెట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా మాకు దగ్గరగా ఉన్న ఆలయాల గురించి అయితే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అన్నమాట. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళి ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ దేవాలయాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం, పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ హేమదుర్గ సహస్రలింగేశ్వర ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలు. ఇది వచ్చేసి మాకు దగ్గరలో ఉంటుంది. 26/2/2025 బుధవారం రోజు అన్నమాట. చూస్తున్నారు కదా, రేపు ఏమేం జరగబడునో ఇక్కడ వివరంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఆలయం అంటే చూద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఈ ఆలయం అన్నమాట. ఇది వచ్చేసి మొత్తం దారి. ఇది మా ఇంటి దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి రేపు ఇక్కడ ఘనంగా ఉత్సవాలు అయితే జరుగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, శ్రీ హేమదుర్గ సహస్రలింగేశ్వర ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలు అని ఉంది కదా. ఇక్కడ చూడవచ్చు మీరు. దర్శనంకు దారి, రుద్రాభిషేకం, అర్చన. చూస్తున్నారుగా, ఇదైతే మా ఇంటి దగ్గరనైతే ఉండడం జరుగుతుంది. ఇందులో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. రేపు కూడా ఇక్కడ నుంచి అప్డేట్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. మా ఇంటి దగ్గరనే ఉంటుంది, కానీ నేనైతే ఇది రావడం ఫస్ట్ టైం అన్నమాట. మరి మీ ఇంటి దగ్గర ఏ శివాలయాలు ఉన్నాయి అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇప్పుడైతే నేను రోడ్ మీదకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఏ విధంగా ఉంది, ఏమేమి స్పెషల్స్ ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఐజీ సర్కిల్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఐజీ సర్కిల్ దగ్గరనైతే మాకు ఇప్పుడు బంతిపూలు, కందగడ్డ అయితే అమ్మడం జరుగుతుంది. చాలా ప్లేస్లలో అయితే ఇవే ఉంటాయి అన్నమాట. కందగడ్డ, బంతిపూలు, చామంతి పూలు, ఆ గోగు పూలు, గులాబీ పూలు, ఈ విధంగా ఉంటాయి. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా గోగు పువ్వు అయితే చాలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి అల్వాల్, ఓల్డ్ అల్వాల్ ఐజీ సర్కిల్ అన్నమాట. ఇక్కడనైతే చామంతి పూలు, బంతి పూలు, మొత్తం పూలకు సంబంధించే ఉందన్నమాట. ఇక్కడ ఒక అమ్మ అయితే ఉంది. ఇక్కడ కూడా సేమ్ గోగు పువ్వు, జిల్లేడు పూలు, అన్ని పూలకు సంబంధించే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఐజీ సర్కిల్ దగ్గర అన్నమాట. ఇక్కడైతే మొత్తం ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఐజీ సర్కిల్ ఇది మొత్తం ఫ్రూట్స్ అన్నమాట. ఈ ఫ్రూట్స్ ఎందుకంటే జాగరణ ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. ఇవన్నీ అయితే ఖాళీ అవుతాయా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరికైనా కావాలంటే ఇక్కడ ఐజీ సర్కిల్కి అయితే వచ్చేయండి. అల్వాల్లో ఉన్న వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి. అల్వాల్ నుంచి ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు కూడా అర్థమవుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవైతే ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. టైం వచ్చేసి మనకైతే 6 అయితే దాటిపోయింది అన్నమాట. చూస్తున్నారు కదా, ఐజీ సర్కిల్ దగ్గరనైతే ఈ విధంగా ఉన్నాయన్నమాట ఫ్రూట్స్. ఇది వచ్చేసి ఐజీ సర్కిల్. మనకు ఇప్పుడు వేరే ఒక శివాలయం అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసి రిలయన్స్ మార్ట్ అన్నమాట. రిలయన్స్ మార్ట్ ఇక్కడ కేజీకి అయితే 12 రూపీస్ అన్నమాట. ఈ విధంగా అయితే రాసులు పోవడం జరిగింది. మరి రోజు ఉంటాయా లేకపోతే ఈరోజే ఉంటాయా అనేది నాకైతే అర్థం కావట్లేదు అనమాట. చూసారు కదా, కందగడ్డ అని చెప్పాను, కందగడ్డ ట్రేల్ అయితే నింపి పెట్టారనమాట. ఇది వచ్చేసి ద్రాక్ష.
గ్రేప్స్, మొత్తం ఇక్కడ ఫ్రూట్స్ అయితే మొత్తం ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. చూడొచ్చు మొత్తం ఫ్రూట్స్. ఇది వచ్చేసి కొబ్బరి బొండ, టెండర్ కోకోనట్ 59 రూపాయలు అంట ఫ్రెండ్స్. మీ వీధిలో ఎంత ఉంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే కామెంట్ చేయండి. మహాశివరాత్రి స్పెషల్స్ అంట. ఆరెంజెస్ వచ్చేసి 75 రూపాయలు కేజీ, స్వీట్ పొటాటో 39 రూపాయలు కేజీ అన్నమాట. వాటర్ మిలన్ వచ్చేసి, మస్క్ మిలన్ వచ్చేసి 45 రూపీస్, కోకోనట్ 24 రూపీస్ అంట. ఇంకా ఇక్కడైతే ప్రైజెస్ అయితే ఉన్నాయి చూడండి. ఆల్వాల్లో ఉన్న రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చి ఇక్కడ చూసి మీరైతే తీసుకోండి. ఓన్లీ మహాశివరాత్రి స్పెషల్స్, వ్యాలిడ్ టిల్ 26th ఫిబ్రవరి 2025. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనమైతే మరో శివాలయంకి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఉంది. లోపలికి వెళ్ళి కూడా మనం ఒకసారి అయితే చూద్దాం పదండి. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళచ్చు అన్నమాట. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్లో చూస్తున్నారు కదా, ఇప్పుడే కట్టలు అయితే పెట్టడం జరిగింది. ఇది ఏంటి మొత్తం ఈ విధంగా క్యూ లైన్స్ కోసం అయితే ఈ విధంగా అయితే ఎయిర్పోర్ట్లో అయితే చేయడం జరిగింది అన్నమాట. చూస్తున్నారు కదా, శ్రీ ఉమాచంద్రమహేశ్వర స్వామి దేవాలయం టెంపుల్ అల్వాల్. ఇక్కడ రేపు మొత్తం ఫిల్ అయిపోతుంది అనమాట, మొత్తం నిండిపోబోతుంది. ఒకసారి మనం అటు నుంచి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రావడం ఉంటుంది అనేది మనం చూద్దాం ఒకసారి. అక్కడ రథం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి ఇటు నుంచి వస్తే ఇటు మనకు బ్యాక్ సైడ్ అవుతుంది. అటు నుంచి మనకు రోడ్ నుంచి అయితే నేను చూపిస్తాను. అక్కడ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నారు కొందరు, కాకపోతే అది వచ్చేసి అంటే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు దేవాలయం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది గోశాల అన్నమాట. ఇది మనకు ముందు నుంచి అయితే మనం ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడిప్పుడే ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. రేపే కదా మహాశివరాత్రి, అందువల్ల ఏంటంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం పూర్తిగా చూసేద్దాం ఏ విధంగా ఉంటుందో. రేపు కూడా మళ్ళీ విజిట్ అయితే చేస్తాను కంపల్సరీ. ఇప్పటికీ రేపటికి ఏమేమి మార్పులు రాబోతున్నాయో మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి ముందు నుంచి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ముందు నుంచి. ఇక్కడైతే రథం అయితే అలంకరణ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. చూసుకోవచ్చు. రథం అయితే అలంకరణ జరుగుతుంది. ఇంకా లోపల ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయో మనం అయితే చూసుకుందాం. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అయితే మనకు ఈ విధంగా ఉంది. చూడొచ్చు, పూలతో అయితే అలంకరించడం అయితే జరుగుతుంది అన్నమాట. మొత్తం ఇక్కడ స్టేజ్ అయితే వేస్తారనుకుంటారు. చూడొచ్చు, లోపల వచ్చేసి దేవాలయం. ఇక్కడ కూడా మనకు పూర్తిగా క్యూ లైన్ కోసం అయితే కట్టలు అయితే కట్టడం జరుగుతుంది. చూడొచ్చు, ఇందాక మనం అక్కడ నుంచి రావడం జరిగింది. ఇప్పుడైతే ఈ విధంగా వచ్చామన్నమాట. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంది కదా, రేపు వచ్చేసరికి అయితే చూడాలి ఏ విధంగా ఉంటుందో. మొత్తం భక్తులతో రద్దీగా అయితే ఉండబోతుంది అన్నమాట. ఇంతటితో ఈ వీడియో మాత్రం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు.